శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మరియు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పైల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓజోన్ పొర నాశనం అవుతున్న విధానం, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ మాట్రియల్ అగ్రిమెంట్ ప్రకారం సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నట్టు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, జీవీపీ నాయకులు పాల్గొన్నారు. వర్షం పడినప్పుడు గొడుగు వేసుకుంటే మనల్ని ఎలాగైతే కాపాడుతుందో, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుండి గొడుగులాగా భూమిని కాపాడేటటువంటి ఒక పొరని ఓజోన్ పొర అంటారు. 3 ఆక్సిజన్ ఆటమ్స్ మాలిక్యూల్ గా ఏర్పడితే దాన్ని ఓజోన్ అంటారు. 2 అయితే మనం రోజు పీల్చుతున్న గాలిలో ఉన్న ఆక్సిజన్, 3 అయితే ఓజోన్, O3, దాన్ని ఓజోన్ అంటారు. అది మన భూమి మీద మనం వాడుతున్న కాలుష్య పదార్థాల వల్ల రోజు రోజుకి దాని మందం క్షీణించిపోతుంది, తగ్గిపోతుంది. అందువల్ల అల్ట్రావైలెట్ రేస్ తాలూకా తీవ్రత పెరిగిపోతుంది భూమి మీద. మానవానికి అందరికీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆ ఓజోన్ని మనం ఎంత పరిరక్షించుకుంటే అంత సేఫ్టీగా ఉండగలం. అందుకని కాలుష్యాన్ని మనము తగ్గించుకోవాలి. అయితే ఈ మధ్య